టీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈనాడు ప్రతి పత్రిక కూడా ఆల్మోస్ట్ ఒక పాజిటివ్గా ఈ సభ చాలా అర్థవంతమైనటువంటి చర్చ జరిగింది, ఇది హర్షదాయకం అనేటువంటి ధోరణిలో యావత్ సమాజం మాట్లాడుకుంటున్నారు, మీడియా మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు మంచిని మంచి అంటే హుందాతనం పెరుగుతుంది, ప్రజలు హర్షిస్తారు. కానీ కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా ఒకరేమో ప్రచార సభ అంటున్నారు, ఒకరేమో ముఖ్యమంత్రి గారే ఎక్కువ మాట్లాడినారంటున్నారు. ఇక తమ్మినేని వీరభద్రం సిపిఎం నాయకుడు అయితే మరీ వింతగా మాట్లాడుతున్నాడు, పచ్చి అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల మీద ఈ సభ మాట్లాడలేదు, ఇంతకంటే పచ్చి అబద్ధం ఉంటుందండి. ఈ రకంగా మాట్లాడడం అంటే ఇది సభను అవమానపరచడం, సభలో ఉండే సభ్యుల పట్ల అగౌరవపరిచేటువంటి ధోరణితో మాట్లాడడం. నేను వీరభద్రం గారిని అడుగుతున్నా, మీరు మీ సభ్యుడు రాజయ్యని అడగండి. మీ సభ్యుడు ఉన్నాడు కదా రాజయ్య గారు, పాపం ఆయన మాట్లాడలేదా? ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ల మీద మాట్లాడలేదా? ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద మాట్లాడలేదా? బీసీలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేస్తే మాట్లాడలేదా? మైనార్టీల మీద మాట్లాడలేదా? మీ సభ్యుడిని అడగండి. అంటే ఇవాళ ఒక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆయన ఒక ఆర్టికల్ రాసినాడు తమ్మినేని వీరభద్రం గారు. నేను ప్రజల్ని కూడా కోరుతున్నా, దయచేసి అది చదవండి ఒకసారి. ఎందుకంటే నిన్నటిదాకా ప్రజలు టీవీలు చూసినారు కదా, ప్రజలు నిన్నటిదాకా పత్రికల్లో చదివినారు కదా, ఏం జరిగిందో ప్రజలకు బాగా తెలుసు, ప్రజలకు ఫ్రెష్ మెమొరీ ఉంది. అంటే ఎంత పచ్చి అబద్ధాలు అవాస్తవాలు తమ్మినేని వీరభద్రం గారు మాట్లాడతారు. ఆయన పాదయాత్ర కూడా గింతే. ఇక ఆయన పాదయాత్రలో మాట్లాడేటి అన్ని కూడా అబద్ధాలు అవాస్తవాలు అనడానికి ఇది ఇంతకంటే ఉదాహరణ ఇంకోటి అవసరం లేదు. సో అట్లా ఆయన ఏమంటాడు, ఇంకేదో వన్ మ్యాన్ షో. అవునే, నిజమే, మీరు అన్నట్టు వన్ మ్యాన్ షోనే. అసెంబ్లీలో సిపిఎం పార్టీది వన్ మ్యాన్ షో, బయట పాదయాత్రలో తమ్మినేని వీరభద్రంది కూడా వన్ మ్యాన్ షోనే. అసెంబ్లీలో ఆయనకు అటు ఇటు ఎవరు లేరు, తమ్మినేని వీరభద్రంకు కూడా పాదయాత్రలో అటు ఇటు ఎవరు లేరు. అందుకే ఫుల్ టైమర్లను ఖచ్చితంగా వారం రోజులు ఉండాలి, మీరు ఎంబడి ఎవరు ఉండలేరు అటు ఇటు అని చెప్పి చెప్పుకుంటున్నారని తెలిసింది నాకు. ఎవరు అంటుండే ఒక మిత్రుడు ఈ మధ్యలో. ఇవాళ ఎందుకంటే సిపిఎం పార్టీ అనేది మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది, తెలంగాణ అభివృద్ధిని ఎప్పుడు కూడా కాంక్షించినటువంటి పార్టీ కాదు. సహజంగానే తెలంగాణ అసెంబ్లీ గొప్పదనాన్ని కూడా కీర్తించేంత పెద్ద మనసు సిపిఎం పార్టీకి ఉంటుందని మేము అనుకోవడం లేదు. దాని నరనరాన తెలంగాణ వ్యతిరేకతను జీర్ణించుకున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ, ఈ ప్రజానికానికి కూడా తెలుసు. ఎప్పుడైనా అసెంబ్లీలో గతంలో చాలామంది కూడా మేధావులు ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు. అసెంబ్లీ ఎజెండా ఎవరు ఫిక్స్ చేస్తారు? జనరల్గా అధికార పక్షం డిసైడ్ చేస్తుంది. కానీ ఈసారి దానికి భిన్నంగా మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు ఏ అంశం చర్చించాలంటారో చెప్పండి, మీరు అడిగిన ప్రతి అంశాన్ని చర్చిస్తామని ప్రతిపక్షాలకే అవకాశం ఇచ్చిన గొప్ప నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు. సభ చాలా హుందాగా జరగాలని కోరుకున్నాం కనుక ఇవాళ ప్రతిపక్షాలను ఎజెండాగా డిసైడ్ చేయమన్నాం. అయ్యా వీరభద్రం గారు అడగండి, మీ కొలీగ్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ, మీ మిత్రపక్షమే కదా, సోదరపక్షమే కదా, జానారెడ్డి గారిని అడగండి. జానారెడ్డి గారు కోరితే డిమానిటైజేషన్ మీద మొదటి రోజే మాట్లాడాలంటే హుందాగా ఒప్పుకొని చర్చ చేసినామా లేదా? అసలు డిమానిటైజేషన్ మీద ఈ సిపిఎం పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఒక్క రోజన్నా మాట్లాడిందండి? అసలు దేశంలో ఎక్కడన్నా ఏ శాసనసభలోనైనా డిమానిటైజేషన్ మీద చర్చ జరిగిందా? ఒక్క తెలంగాణ సభలో జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క హుందాతనం వల్ల జరిగింది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇలా ప్రతిపక్షాలు ఏ ఎజెండా అడిగితే ఆ ఎజెండాని తీసుకున్నాం. డిమానిటైజేషన్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లైన్ కావచ్చు, రైతులు రుణమాఫీ విషయం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయం కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, మైనార్టీల సంక్షేమం కావచ్చు, ఇవన్నీ కూడా విపక్షాలు కోరినటువంటి సబ్జెక్ట్ని తీసుకొని ఎంత హుందాగా చర్చించినాం. 15 రోజులు 15 అంశాలను డీటెయిల్డ్గా మాట్లాడినాం. ఎన్ని గంటలైనా చర్చించి ఏ రోజుకు ఆ రోజు ఆ చర్చ ముగించి తెల్లారి ఇంకొక అంశం మీద, ప్రజా సమస్య మీద మాట్లాడాలన్నంత గొప్పగా తెలంగాణ సభ జరిగింది. అంటే ఇవాళ వాళ్ళు ఏంటంటే తెలియక మాట్లాడుతున్నారని నేను అనుకోను. ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తోని ఇది ఓర్వలేక జీర్ణించలేక ఉద్దేశపూర్వకంగా బురద జల్లేటువంటి ప్రయత్నం, గుడ్డు మీద ఈకలు బీకేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం కాదు. అందుకే ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం గురించి మాట్లాడలేదంత పెద్దకంటే పెద్ద అబద్ధం ఇంకోటి ఉంటుందండి. మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీద డీటెయిల్గా
ఎన్ని ప్రశ్నలు అడిగితే రాసుకొని ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క సభ్యుడికి సమాధానం చెప్పినాం. ఇదే రాజయ్య గారు అడిగితే కూడా చెప్పినాం, సున్నం రాజయ్య గారు అడిగితే కూడా సమాధానం చెప్పినాం. దాని మీద చర్చనే జరగలేదు. సభ ఉసూరు అనిపించింది అంటాడు ఆయన. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల సంక్షేమం మీద మాట్లాడక సభ ఉసూరు అనిపించింది అంటే ఇంతకంటే పచ్చి అబద్ధము, ఇంతకంటే వితండవాదము ఇంకోటి ఉంటుందా? ఇది సభను అగౌరవపరచడం కాదా? సభలో చర్చ చేసిన సభ్యులను అవమానపరచడం కాదా? ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? అసలు ఇంకో విషయం మీరు గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత హుందాగా, జనరల్గా ఎవరైనా ఏం కోరుకుంటారు? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తే స్పష్టత వస్తుంది, ముఖ్యమంత్రులు ఎక్కువ సభలో ఉండాలి, ముఖ్యమంత్రులు సభలో ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటాం. రాష్ట్ర గత చరిత్ర మేము చూస్తే ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంత సమయం ఇవ్వలే అసెంబ్లీలో. రోజులు శాసనసభ జరిగితే 8 గంటల 31 నిమిషాలు మాట్లాడినారు. అంటే ముఖ్యమంత్రి గారు ఎంతసేపు చర్చలో పాల్గొన్నారు, ప్రతి సభ్యుడు అడిగిన దానికి నోట్ చేసుకున్నారు. ఇందాక మా మినిస్టర్ గారు చెప్పినట్టు జీవన్ రెడ్డి గారు సింగరేణి మీద చర్చ జరిగినప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తే ఒక్కొక్క పాయింట్కు ముఖ్యమంత్రి గారు లేచి అది విపక్షమా స్వపక్షమా అని ఆలోచించకుండా ప్రతి పాయింట్ను కూడా నోట్ చేసుకున్నారు. నోట్ చేసుకొని సమాధానం చెప్పి ఒప్పుకున్నారు. అందులో న్యాయం ఉంటే ఎస్ వి విల్ ఇంప్లిమెంట్ అని చెప్పినారు. బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడే సందర్భంలో అనాథలకు కూడా ఎస్సీ ఎస్టీ హోదా కల్పించాలంటే ఎస్ కిషన్ రెడ్డి గారు మీరు మంచి మాట చెప్పినారు, మేము చేస్తాము అని చెప్పినారు. సున్నం రాజయ్య గారు ఎస్టీ దాని మీద మాట్లాడినప్పుడు ఒప్పుకున్నారు. టీడీపీ సభ్యుడు వీరయ్య గారు మాట్లాడితే దాన్ని హుందాగా తీసుకున్నాం. ఎంఐఎం సభ్యుడు మైనార్టీ వెల్ఫేర్ మీద మాట్లాడితే ప్రతి అంశాన్ని రాసుకొని ఎస్ ఇది న్యాయం చేస్తాం, వెంటనే జీవో ఇస్తాం రేపే అని కూడా అనేక అంశాలు ఒప్పుకున్న ఒక గొప్ప హుందాతనాన్ని చాటినారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అసలు మైనార్టీ వెల్ఫేర్ మీద ఈసారి జరిగినంత చర్చ ఎప్పుడైనా జరిగిందండి? ఆయన చర్చనే జరగకుండా ఉసూరు మనిపించిందట. ఈరోజు బీసీల గురించి మాట్లాడలేదంటాడు. 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు పెడుతున్నాం, దేశంలో ఇదే ప్రథమం అని గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే శాసనసభ వేదికగా, అంటే సభ యొక్క హుందాతనాన్ని, సభ ఔన్నత్యాన్ని పెంచే విధంగా సభలో ముఖ్యమంత్రి గారు ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. జనరల్గా ఏం చేస్తారు, బయట ప్రకటించుకుంటారు, వేదికల మీద సభల్లో ప్రకటించుకుంటారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభ ఔన్నత్యాన్ని పెంచాలని సభలో ప్రకటిస్తే అది సభలో బీసీల గురించే మాట్లాడలేదంటాడు ఈ పెద్ద ఆయన. అంటే కండ్లున్న కబోదులా, కండ్లుండి కూడా గుడ్డివారిగా నటిస్తున్నారా? ఇది అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ఇంకా భూసేకరణ బిల్లు గురించి మాట్లాడతాడు. అసలు ఆ బిల్లు మీద సున్నం రాజయ్య గారు మాట్లాడలేదండి. ఆ బిల్లు కాపీలు వేయలేదంటే కాపీ పట్టుకొని మాట్లాడే, ఆ కాపీ మాట్లాడిన తర్వాత శాసనసభలో ఏదైతే పాస్ అయిందో ఆ కాపీయే కౌన్సిల్కి పోయింది. కౌన్సిల్లో దాన్ని పట్టుకొని సభ్యులందరూ కూడా మాట్లాడినారు. అయిపోయిన తర్వాత అది ఢిల్లీకి పంపేటప్పుడు శాసనసభ వెబ్సైట్లో కూడా పెట్టారు. వెబ్సైట్ ఇలా కొడితే ఇప్పుడు ఈ నిమిషంలో వస్తుంది, వెబ్సైట్లో కూడా ఉంది. ఈయనకి అది కనబడతలేదట, సభ్యులకే ఇవ్వలేదట. సభ్యులకి ఇవ్వకుండా చర్చ జరుగుతుందా? సభ్యులు ఏం చెప్తారో సభ్యులు ఇచ్చినటువంటి దాని ఆధారంగానే బిల్లు పాస్ అయ్యాయి. ఈ సభలో పాస్ అయింది, కౌన్సిల్లో పాస్ అయ్యాయి. కౌన్సిల్లో పాస్ అయినాక కేంద్రానికి పంపే, గవర్నర్ ఆమోదం తీసుకొని కేంద్రానికి పంపుతూ శాసనసభ వెబ్సైట్లో కూడా పెట్టాయి. ఇది నాకు కనబడతలేదు అంటాడు ఆయన. ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఏమనంటే మాది పేదల పార్టీ, నిజంగానే ఇది పేదల పార్టీ అయితే ఈ సభలో పేదలకు అనుకూలంగా తీసుకున్న అనేక నిర్ణయాల్ని ఎందుకు సిపిఎం పార్టీ స్వాగతించలేకపోతుందో సమాధానం చెప్పాలి. పేదలకు 3,920 కోట్ల గృహ రుణాలు మాఫీ చేసినాం. ఇది మీ పార్టీకి నచ్చలేదా? ఏ ముఖ్యమంత్రి అంటే చేశారా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ 21,000 కోట్ల రూపాయల పేదల బకాయిలు మాఫీ చేసింది. రైతులకు 17,000 కోట్లు అయితే హౌసింగ్ రుణాలు దాదాపు 4,000 కోట్లు. 21,000 కోట్ల రూపాయల పేదల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఇంకేదైనా రాష్ట్రం ఉందా? ఏదైనా ముఖ్యమంత్రి గారు ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇది సిపిఎం పార్టీకి రుచించడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఒంటరి మహిళలకు 1,000 రూపాయల భృతి ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది శాసనసభలో తీసుకున్న నిర్ణయం కాదా? ఇది పేదల పక్షపాత నిర్ణయం కాదా? దీన్ని ఎందుకు సిపిఎం పార్టీ వ్యతిరేకించిందో చెప్పాలి. గతంలో సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు కావాలని 100 సంవత్సరాలు కాళ్ళ చెప్పులు అరిగేటట్టు ముఖ్యమంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగితే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రి జగదీష్ రెడ్డి గారు ఫస్ట్ టైం కార్మికుల కోసం డిపెండెంట్ ఉద్యోగాలు తెచ్చినటువంటి ఒక గొప్ప కీలక నిర్ణయం సభలో చర్చ జరిగింది. ఆ సందర్భంగా ఏజ్ రిలాక్సేషన్ చేయాలని విపక్షాలు కోరితే దాన్ని అప్పటికప్పుడే సభలో అంగీకరించినటువంటి విషయం
సిపిఎం పార్టీకి కనబడలేదా లేక నచ్చలేదా అని అడుగుతా ఉన్నా నేను. బీసీల కోసం 119 రెసిడెన్షియల్ స్కూల్ సభలో చెప్పాం. ఇది పేదల పక్షపాత నిర్ణయం కాదా? ఇది బీసీల పక్షపాత నిర్ణయం కాదా? ఈ నిర్ణయం మీకు ఎందుకు నచ్చలేదో సిపిఎం పార్టీ సమాధానం చెప్పాలి. మైనార్టీల కోసం భారతదేశంలో ఎక్కడ లేనట్టు 200 రెసిడెన్షియల్ స్కూళ్ళు పెడుతున్నాం ఇంగ్లీష్ మీడియంలో అని గొప్ప నిర్ణయాన్ని ప్రకటిస్తే ఇది నిర్ణయం సిపిఎం పార్టీకి నచ్చట్లేదా? మింగుడు పడతలేదా? మాకెవరు మిగిలరనుకుంటున్నారా? సైనిక సంక్షేమం దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా దేశ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్నటువంటి సైనికుల కోసం ఒక గొప్ప పాలసీని ప్రకటించింది. సైనికుల సంక్షేమం పట్ల మీకు నచ్చట్లేదా? ఇది సభలో జరగలేదా అంటున్నా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా చెల్లిస్తాం, తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, దీన్ని కొనసాగిస్తామని చెప్పాం. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ మీద ప్రతిపక్షాలు పట్టుబడితే గౌరవ ముఖ్యమంత్రి గారే లేచి బకాయిలన్నీ విడుదల చేస్తామని చెప్పి సభలో చెప్పారు. ఇది మీకు నచ్చట్లేదా అని అడుగుతా ఉన్నా. అంటే మీ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకో సిఐటియు అని యూనియను, దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేద్దరు, దానికి పని లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లను పట్టుకొచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండగా గుర్రాలతో దొక్కిచ్చి వాటర్ క్యాన్లతో కొట్టించి హంగామా చేస్తేది ఈ సిపిఎం పార్టీ. ఇప్పుడు ఎజెండా లేకుండా అయిపోయింది. ముఖ్యమంత్రి గారు అదే అంగన్వాడీ టీచర్లను పిలుచుకొని సెక్రటరియట్లో మంచిగా అన్నం పెట్టి మీ ఇబ్బంది ఏంది చెప్పండి బిడ్డ అని చెప్పి మాట్లాడి అంగన్వాడీలకు జీతాలు పెంచే వరకు సిపిఎం పార్టీకి ఎజెండా లేకుండా అయిపోయింది. జిహెచ్ఎంసీలో కార్మికులను అడ్డం పెట్టుకొని ఎజెండా చేయబోయినరు. ముఖ్యమంత్రి గారు ఆ కార్మికులకు మంచిగా వేతనాలు పెంచి వారికి చేతి నిండా పనికి తగ్గ వేతనం ఇచ్చి ఇలా కార్మికుల్ని హక్కున ముఖ్యమంత్రి గారు చేసుకునే వరకు సిపిఎం పార్టీకి ఎజెండా లేకుండా అయిపోయింది. 36 ఏళ్ళు ఖమ్మం మున్సిపాలిటీని ఏకచక్రాధిపత్యంగా మీ చేతిలో పెట్టుకుంటే ఆడ టీఆర్ఎస్ దాన్ని బద్దలు కొట్టే వరకు పాపం మీకు మింగుడు పడుతున్నట్టు కనబడతలేదు. పాలేరు ఎలక్షన్ జరిగితే నీ సొంత ఊర్లో నీ సొంత నియోజకవర్గంలో నువ్వు డిపాజిట్కు తరలిల్లే పరిస్థితి అయిపోయింది నీ పని. దాంతో నీకు ఇబ్బంది వస్తూ ఉంది. అంటే మీది అసలు ఏంది మీరు చేసింది? అసలు ఎవరైనా 29, 25, 30 ఏళ్ళలో ఉన్న ఒక యువకుడు మీ పార్టీలో చేరతాడా? 25, 30 ఏళ్ళ యువకుడు ఎవరైనా మీ పార్టీ ఓటేసే పరిస్థితి ఉందా? ఆత్మవిమర్శ చేసుకోండి. అసలు ఎందుకు ఎట్లా జరుగుతుందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇలాంటి పిచ్చి అబద్ధాలు మాట్లాడబట్టికే, పచ్చి అబద్ధాలు ఈ రకంగా మీరు మాట్లాడబట్టికే మీ పార్టీకి ఎవరు మిగులుతలేరు. నిన్నటిదాకా సభ జరిగి గొప్ప జరిగిందని సమాజం అంతా కూడా ఒప్పుకుంటుంటే, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల మీద మొదటిసారి లోతైనటువంటి చర్చ జరిగిందని అందరూ అంటుంటే, చర్చే జరగకుండా ఉసూరు అనిపించిందని మాట్లాడే నీలాంటి నాయకులను ఏమనాలో ప్రజలే గమనిస్తున్నారు, ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఒక సీటు ఉండే ఆయనతో ఒక సీటుకు పోతుంది గ్యారంటీగా. ఇట్లా మాట్లాడితే ఉంటుంది ఆయనతో ఒకటి, ఈ రకమైన పచ్చాబద్ధాలు మాట్లాడితే ఆయనతో ఒకటి లేకుండా పోతుంది. అంటే మీ ఆలోచనలో కూడా పేదలు కష్టాల్లో ఉండాలి, ప్రభుత్వం పేదల సమస్యలు పరిష్కరించద్దు, ఆ పేదలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనేది మీ ఎజెండా జనరల్గా. కానీ అసలు అందరికంటే మొదలు పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీకు ఎజెండా లేకుండా అవుతున్నది. విద్యుత్ కార్మికులకు రెగ్యులరైజ్ చేస్తామని బట్టి, అంగన్వాడీ టీచర్లకు చేసేసే, జిహెచ్ఎంసీ కార్మికులకు జీతాలు పెంచే, సింగరేణి కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే, అంటే పేదల ఎజెండానే ముఖ్యమంత్రి గారి ఎజెండాగా వారు చేస్తుంటే మీకు ఎజెండా లేకుండా పోతుందనేటువంటి బాధ మీలో కనబడతా ఉంది నాకు. ఈరోజు సున్నం రాజయ్య గారు ఈ సభలో 1:42 మాట్లాడినారు. ఒక్క సభ్యుడున్నా 1:42 మీ సభ్యుడు మాట్లాడినాడు. అడగండి మీ సభ్యుల్ని ఏం జరిగిందో, ఏం చర్చ జరిగిందో చెప్తారు. రాజయ్య గారు మాట్లాడిన అంశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నోట్ చేసుకొని క్లారిఫికేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు సున్నం రాజయ్య గారికి. ఇక ఇంకా కొంతమంది ప్రచార వేదిక అంటున్నారు. అవునే, టీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా మా ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేస్తుంది. మేము అధికారంలో ఉన్నాం, మా ఎన్నికల మేనిఫెస్టోని మేము అమలు చేస్తామని చెప్పినాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని శాసనసభ వేదికగా ప్రజల కోసం ఏం చేసినామో చెప్పినాం. చెప్పకపోతే తప్పు అవుతుంది, కానీ చెప్తే తప్పు ఎట్లయితుందని నాకు అర్థం కాదు. అంటే మీకు అర్థం అంటే ఇంత బాగా అమలు చేస్తున్నారు ఈ రుణాలన్నీ. ఇప్పుడు జానారెడ్డి గారు చెప్పిన నేను అడుగుదాం అనుకున్నా కానీ నేను అడగక ముందే చెప్పేసి కేసీఆర్ రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. ఆయన ప్రజల గుండె చప్పుడు తెలిసిన నాయకుడు కనుక, ప్రజల్లో నుంచి వచ్చిన ఉద్యమ నాయకుడు కనుక చెప్తాడు డెఫినెట్గా మా నాయకుడు కేసీఆర్. అది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఇంత గొప్ప సభ జరిగినప్పుడు దీన్ని హుందాగా చెప్పగలిగితే మన తెలంగాణ ప్రజల గౌరవం పెరుగుతుంది, సభలో ఉండే ప్రతి సభ్యుడు గౌరవం పెరుగుతుంది,
సభ యొక్క గౌరవం పెరుగుతుంది. కానీ ఇంత గొప్పగా జరిగిన దాన్ని కూడా జరగనట్టుగా కొంతమంది సభ్యులు మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరం. దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి అబద్ధాల కోర్లను, ఇలాంటి లత్కోర్ నాయకులను మీరే తగిన గుణపాఠం చెప్పాలి. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఇవాళ తెలంగాణ జాతి గౌరవాన్ని దెబ్బతీసి, ఎందుకంటే ఆనాడు తెలంగాణ వద్దని కొట్లాడిన వాళ్ళు వీళ్ళు, తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో కొట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు కూడా తెలంగాణ జాతి గౌరవాన్ని తగ్గించే విధంగా, ఈ రోజు కూడా తెలంగాణ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే ఇలాంటి నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం.